పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య భీకర యుద్ధ వాతావరణం నెలకొంది. అదును చూసి పాకిస్తాన్ దెబ్బ కొట్టేందుకు పన్నాగం పనింది. ఆఫ్ఘన్ పౌరులు రంజాన్ మాసంలో బిజీగా ఉన్న సమయంలో పాకిస్తాన్ వక్రబుద్ధిని చూపించింది. పాకిస్తాన్ దాడులపై ఆఫ్ఘనిస్తాన్ రియాక్ట్ అయింది. సరైన సమయంలో తాము దాడులు చేస్తామని ఆఫ్ఘనిస్తాన్ ప్రకటించింది. ఇక పాక్ దాడులను భారత్ ఖండించింది. పవిత్ర రంజాన్ మాసంలో దాడులు చేయడంపై భారత్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆఫ్ఘనిస్తాన్లోని సరిహద్దు గ్రామాలపై పాక్ వైమానిక దాడులకు తెగబడింది. పాక్ దాడుల్లో పలువురు ఆఫ్ఘనిస్తాన్ పౌరులు మృతి చెందారు. ఆత్మాహుతి దాడులకు ప్రతీకారంగా వైమానిక దాడులు చేసినట్లు పాకిస్తాన్ ప్రకటించడం హాట్ టాపిక్గా మారింది. ఇంటెలిజెన్స్ సమాచారం ఆధారంగా 7 టెర్రరిస్టు క్యాంపులపై దాడులు చేసినట్లు ఆ దేశ సమాచార శాఖ మంత్రి తరూర్ ఎక్స్ వేదికగా తెలిపారు. పాకిస్తానీ తాలిబాన్ దాని అనుబంధ సంస్థలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేసినట్లు తెలిపారు. అంతేకాకుండా ఐసీఎస్ అనుబంధ గ్రూప్పై సైతం దాడి చేసినట్లు తరూర్ చెప్పారు. ఇటీవల ఇస్లామాబాద్లో మసీదులో జరిగిన ఆత్మాహుతి దాడిని తామే చేసినట్లు ఐసీఎస్ ప్రకటించుకుంది. ఇక ఈ ఘటనలో 31 మంది పాక్ పౌరులు మృతి చెందగా 160 మంది గాయపడ్డారు.